నా పేరు స్వాతి, డిజి న్యూస్ కి స్వాగతం. ఈ అవకాశం వచ్చిన మాకు సర్పంచ్ అభ్యర్థిగా మా భార్యను నిలబెట్టడం జరిగింది. గుర్తు వచ్చి కొబ్బరి తోట గుర్తు. మీ యొక్క ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించగలని కోరుకుంటున్నాం. ఊర్లో చేసే నేను అభివృద్ధి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా, SSL మండల అధ్యక్షునిగా, ఈ యొక్క గ్రామంలో నేను అంబేద్కర్ సంఘం అధ్యక్షునిగా 4 సంవత్సరాలుగా చేసినాను. ఇందులో ఇందిరమ్మ కమిటీ సభ్యునిగా ఇందిరమ్మ కమిటీ సభ్యునిగా ఉండి ఇందిరమ్మ పథకములకు ఎలాంటి ₹1 ఆశించకుండా అందరి ఆశీర్వాదంతో నేను ముందుండి నడిపించుకున్నాను. అందులో మనకు ఏందనంటే ఈ యొక్క ఆర్నకొండ గ్రామంలో నేను వేసిన సీసీ రోడ్లు కావచ్చు, ఇలా ఎన్నో కార్యక్రమాలను చేయడం జరిగింది. అధికారం లేకుండా ఒకవేళ నాకు అధికారం ఇస్తే, ఈ యొక్క అధికారం నాకు ఇస్తే ఈ ఊర్లో డెవలప్మెంట్ కోసం నేను ముందుకు వచ్చినాను. ప్రజలు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అందులో ముఖ్యం ఏందనంటే మాకు ప్రాబ్లాలు ఏందంటే ఫస్ట్ వాళ్ళు డ్రైనేజీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఒకటి వాళ్ళ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఇది ఒకటి నేను నిరూపిస్తానని గ్రామ ప్రజలకు చెప్పడం జరిగింది. అందులో ఏందనంటే మళ్ళా మాకు కొంచెం బ్రేక్ అయిపోయింది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సీసీ రోడ్ ఒకటి ప్లస్ అన్ని మంటలే ఉన్నాయి. మళ్ళీ వచ్చే కమిటీ వాళ్ళు మన ఇందిరమ్మ పథకంకి కావచ్చు ఇంకా 120 ఇండ్లు వచ్చేది ఉంది. కట్టుకొని వాళ్ళు చాలా ఉన్నారు. కాకపోతే ఏంటంటే అప్పుడు ఏం చేసేదంటే మా కమిటీ మీద ఫస్ట్ వివరాలకు ఫస్ట్ ఇవ్వండి, తర్వాత ఇల్లు కూలిన వాళ్ళకి ఫస్ట్ ఇవ్వండి అని చెప్పారు. అప్పుడే అదే విధంగా మేము ఎలాంటి రూపాయి ఆశించకుండా వాళ్ళు రేపు మాకు ఏదో ఒక అవకాశం వస్తుందని చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఓటు పరంగా మేము గెలిచి వాళ్ళు ఈ యొక్క ఆర్నకొండ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. మేము ఎలాంటి కమిషన్ లేకుండా ఇదేది ప్లస్ సీఎం రిలీఫ్ ఫండ్లో కావచ్చు, కళ్యాణ లక్ష్యంలో కావచ్చు, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గర రూపాయి ఆశించకుండా వాళ్ళకి ఎన్నో విధాలుగా వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళని పిలిపించుకొని ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయి వాళ్ళకు బిల్లులు ఇప్పించడం జరిగింది. మేము రూపాయి ఖర్చు లేకుండా దయాదండంతో ముందుకు వచ్చి, ఎందుకనంటే మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుని, SSL మండల అధ్యక్షుని చేసిన, సంయుక్త కార్యదర్శిని చేసిన, విలేజ్ ప్రెసిడెంట్ చేసిన, అన్ని విధాలుగా ఇప్పుడు ఇవాళ అధికారంలోకి వచ్చినాక మిత్రులు ఏం చేస్తున్నారు, సర్పంచ్గా గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను. మా గుర్తు వచ్చి కొబ్బరి తోట గుర్తు 12వ నెంబర్. ఈ యొక్క గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించి ఈ గ్రామానికి సేవకులుగా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.